హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఎగ్గి పాప్తో హిమాచల్లో మనాలి వెళ్ళాం. చూడండి, మంచు చల్ల చల్లనైన ప్రదేశం అది. మీరు ఎప్పుడైనా మనాలి వెళ్ళాలనుకుంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో వెళ్ళండి. ఫిబ్రవరి, మార్చ్ అయితే బెటర్ అనుకుంటున్నా, ఎందుకంటే అప్పుడే మంచు ఉంటుంది, మంచు పడుతుంది. జనవరిలో మంచు పడుతుంది. చూడండి, మా పాప, మా వైఫ్ కుర్చీ మీద కూర్చున్నారు. అది రాఫ్టింగ్ ప్లేస్. అది చూడండి, పాప గుడ్డు తింటుంది. హాయ్ హాయ్. చూడండి, ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఇండియాలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్. చూడండి, పాప తను కూర్చొని ఉన్నది, అందుకే నిల్చోబెట్టాం. చూడండి, టైర్ రాఫ్టింగ్ అనమాట ఇది. అంటే టైర్ పైనుంచి తాడు కట్టి కిందికి విడిచిపెడతారు మనకి. ఇట్లా వస్తాం కిందికి మనం. ఇందులో రిస్క్ ఏమి ఉండదు. చూడండి, 4-వీలర్ గాడి ఇది. 4-వీలర్ అంటే అక్కడ ఐస్లో ఈ గాడి మాత్రం పనిచేస్తుంది, మన నార్మల్ వెహికల్స్ ఏం పని చేయవు. చూడండి, ఎగ్గి పాప ఎలా మంచులో కూర్చొని ఆడుతుందో. మీరు ఎప్పుడైనా మంచులో ఆడుంటే ప్లీజ్ కామెంట్. ఎంతమంది మంచులో ఆడారో కామెంట్ చేస్తుంది కదా. మీరు ఎప్పుడైనా మనాలి వెళ్ళుంటే మనాలి వెళ్ళిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. చూడండి, ఎగ్గి పాప మంచులో చేయి. చూడండి, ఎగ్గి పాప ఎలా నడుస్తుందో. స్కిడ్ అవుతుంది మంచు, చూసారా? చాలా జాగ్రత్తగా నడవాలి, లేదంటే స్కిడ్ అయ్యి కిందన పడతాం. మా నార్మల్ ప్లేస్లో వెళ్తే పర్వాలే, దారిలోని ప్లేస్లో అయితేనే స్కిడ్ అవుతాం. గుండెలోన నిండుకున్న నీ కొరుతు లేక ఊపిరయ్యే ఇన్నాళ్ళు కళ్ళలోన నింపుకున్న నీ రూపమేగ ఊరటయ్యే ఇన్నాళ్ళు చెప్పని మనసు తాళలేదని నీ దూరమే తప్పని తాపమే తీరని నాడే గుండెలోన నిండుకున్న నీ కొరుతు. మేము వేసుకునేది హిమాచల్ డ్రెస్. అది వాళ్ళే అక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఈచ్ వన్ డ్రెస్కి ఏమొచ్చి 250 రూపీస్ ఛార్జ్ కూడా చేస్తారు. చూడండి, ఎగ్గి పాప ఏమొచ్చి డ్రెస్ నాకు తీసేయండి గోల్ చేసింది, అందుకే డ్రెస్ తీసేసాం ఎగ్గి పాపది. నేను మా వైఫ్ వేసుకున్నాం. చూడండి, అక్కడ నది కూడా ఉంటుంది, అంటే మనం రెస్ట్ కూడా తీసుకోవచ్చు. హోటల్ ఉంటుంది పక్కన. చూడండి, మా మిస్సెస్ ఎటువంటి ఫొటోస్ తీసుకున్నారో సీనరీస్కి. బ్యూటిఫుల్. చాలా ప్లేస్ అనేది చాలా ఐస్గా ఉంటుంది, కూల్గా ఉంటుంది. చూడండి, ఇది ఇష్క్ సినిమాలో మీరు చూసే ఉంటారు, ఆ లవ్ సింబల్. ఇది ఫస్ట్ మేము మనాలి వెళ్ళేటప్పుడు తీసుకున్నాం ఆ ఫొటోస్. ఇది 4-వీలర్ గాడి, దీని మీదే మనం ఫొటోస్ తీసుకోవడానికి. అలా మనం కిందకు వచ్చామంటే కిందని జాతరలో పెద్ద యాత్రలా అవుతుంది. చూడండి, మా ఎగ్గి పాప జైంట్ వీల్ ఎక్కించండి అని గోల్ చేసింది, అందుకే తన కోసం కార్ వీల్ ఎక్కించాం మేము. చూడండి, ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తుందో. చూడండి, పట్టుకుంటుంది కూడా. అసలు మేము భయపడుతుందేమో అనుకున్నాం, కానీ వచ్చి తను భయం లేకుండా చూడండి ఎట్లా తిరుగుతుందో. చూడు, అబ్బాయి నిద్రపోతున్నాడు, కానీ ఎగ్గి పాప మాత్రం అరుస్తూ తిరుగుతుంది. చూడండి, పక్కన జైంట్ వీల్స్ కూడా పెద్దవి ఉన్నాయి, కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. చూడండి, ఇది టైర్ రాఫ్టింగ్ అనమాట. అంటే పైనుంచి టైర్ కిందకి విడిచిపెడతారు అట్లా. చూడండి, రష్షి ఇది, అదే త్రాడు. నేను మా వైఫ్ ఫస్ట్ టైం హిమాచల్ వెళ్ళేటప్పుడు మనాలి టూర్ ఒకసారి ఎంజాయ్ చేసాం, చాలా బాగుంటుంది. చూడండి, తను కూడా ఎంజాయ్ చేస్తుంది, మా వైఫ్ కూడా. ఎందుకంటే మేము అక్కడే ఉండేది 6 ఇయర్స్కి అక్కడే ఉన్నాం. చూడండి, హాయ్. చూడండి, తను కూడా ఎలా ఎంజాయ్ చేస్తుందో. కానీ అక్కడికి వెళ్తే డ్రెస్ మాత్రం మనం బయట నుంచి కిరాయికి తీసుకోవాలి. డ్రెస్ కూడా 300 ఛార్జ్ చేస్తారు, డ్రెస్ ప్లస్. అక్కడ మనం తిరగడానికి ఆప్టికల్స్ కూడా ఉంటాయి, వగైరా. పారాగ్లైడింగ్, దీనికి 3000 రూపాయలు ఛార్జ్ చేస్తారు పారాగ్లైడింగ్కి. ఇది రోప్ గ్లైడింగ్, దీనికి 1500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ రాఫ్టింగ్ కూడా ఉంటుంది, అదే నదిలో మనం బోటు
మనం నడపొచ్చు బోట్ని. వాళ్ళు కూడా వస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, ఇట్లా నడపాలని అని చెప్తారు. నెక్స్ట్ స్కేటింగ్ చేస్తే బాగానే ఉంటుంది. వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు షూస్ అన్నీ. వీళ్ళు ఎంతమంది హిమాచల్ చూసారో ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.